నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం. చెట్టు వేర్లు భూమి లోతుగా విస్తరించి ఉండడం వల్లనే వానలోనూ గాలిలోనూ అది నిలకడగా ఉంటుంది. అదేవిధంగా మన మనసుకి వేర్లు నమ్మకం, నిజాయితీ, ధైర్యం ఇవి జీవితానికి ఆధారం. అవి బలంగా ఉన్నంత వరకు ఏ కష్టమూ మనల్ని కదిలించలేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం కృష్ణపక్షం, 2025 నవంబర్ 11 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:22 సూర్య అస్తమయం సాయంత్రం 5:37 చంద్రోదయం రాత్రి 11:35 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:04 తిథి సప్తమి రాత్రి 11:14 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పుష్యమి సాయంత్రం 6:20 వరకు, తదుపరి ఆశ్లేష. కరణము విష్టి ఉదయం 11:37 వరకు, తదుపరి భవ రాత్రి 11:14 వరకు, తదుపరి బాలవ. యోగము శుభము ఉదయం 9:39 వరకు, తదుపరి శుక్లము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:48 నుండి 4:13 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి 10:35 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:22 వరకు. వర్జ్యం రాత్రి 10:43 నుండి 11:34 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:34 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:01 నుండి 1:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:22 వరకు. నవంబర్ 11 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి రాత్రి 11:14 వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 11:37 వరకు ఉండే విష్టీకరణం, సాయంత్రం 6:20 నుండి మొదలయ్యే ఆశ్లేష నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఆశ్లేష నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 6:18 నుండి మరుసటి రోజు ఉదయం 6:42 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు
ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. తిలోత్తమను యముడు సృష్టించారు. ఈరోజు ప్రశ్న: భూతాలను అదుపులో ఉంచేవాడు ఎవరు? విష్ణుమూర్తి, యముడు, శంకరుడు, రాముడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఇంతకాలం పడిన కష్టాలు తొలగుతాయి. వృషభ రాశి, మిత్రులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. మిథున రాశి, ఆసక్తికర సంఘటనలు ఎదురవుతాయి. కర్కాటక రాశి, మీ ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. సింహరాశి, ఆలోచనలు కలిసి రాగల సూచనలు కనిపిస్తాయి. కన్య రాశి, మీ పట్టుదల వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. తులారాశి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి, ప్రముఖుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ధనుస్సు రాశి, మీ ప్రతిభ చాటుకునేందుకు తగిన సమయం. మకర రాశి, ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. కుంభరాశి, ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మీనరాశి, మీ ప్రతిపాదనలు మిత్రులు అంగీకరిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.